తాడికొండ రైతులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అనంతరం సిఆర్డీఏ అధికారులతోనూ సమావేశమైన రైతులు భూ సేకరణ పరిహారంపై చర్చించారు. దీంతో పాటు రాజధాని ప్రాజెక్టులు, రైల్వే లైన్ ఓఆర్ఆర్ పై సమావేశంలో చర్చించారు. తాడికొండ రైతులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అనంతరం సిఆర్డీఏ అధికారులతోనూ సమావేశమైన రైతులు భూ సేకరణ పరిహారంపై చర్చించారు. దీంతో పాటు రాజధాని ప్రాజెక్టులు, రైల్వే లైన్ ఓఆర్ఆర్ పై సమావేశంలో చర్చించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, తాడికొండ రైతులతో అయితే నారాయణ భేటీ అయ్యారు. రైతుల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్న వేళ భూసేకరణ, మౌలిక సదుపాయాలు, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తాడికొండ రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే భవిష్యత్తు ప్రాజెక్టులు, రైతుల అభ్యర్థనలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతాన్ని ప్రభావితం చేసే రైల్వే లైన్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, రహదారుల విస్తరణ, భూసేకరణ, నష్టపరిహారం, యాక్సెస్ రోడ్లు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. అభివృద్ధి పనుల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రి అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూడా పాల్గొనడంతో రైతులు నేరుగా తమ సమస్యలు, సందేహాలు, సూచనలు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. గతంలో ఇచ్చిన హామీలు అమలు, అలాగే పెండింగ్ అంశాల పరిష్కారం గురించి, అభివృద్ధి పనుల టైం లైన్ పై స్పష్టత కోరే అవకాశం కూడా రైతులకు ఉండబోతోంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో తాడికొండ మండలం కీలక ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ చేపట్టే ప్రతి ప్రాజెక్టు భవిష్యత్ రవాణా, కనెక్టివిటీ, పారిశ్రామిక మరియు పట్టణాభివృద్ధిపై ప్రభావం చూపనుంది. అందుకే ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు రైతుల అభిప్రాయాలను కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా చూసినట్లయితే రాజధాని నిర్మాణానికి వేగం, రైతుల సమస్యలకు పరిష్కారం, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించే దిశగా ఈ భేటీ ఉండబోతోందని కూడా తెలుస్తోంది. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.